హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకి కొత్త బ్రేక్ఫాస్ట్ అలాగే కొత్త స్నాక్ ఐటమ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 1 కప్పు సేమియా వేసుకోవాలండి. ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఆయిల్ కూడా ఏమి వేయనవసరం లేదండి. సేమియా అలాగే రవ్వ ఇలాగే వేయించుకోవాలండి, ఆయిల్ వేయకుండా. చూడండి, మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి 1 కప్పు. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి, కారం తగినన్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా సన్న కట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పల్లీలు ఉడికించుకొని తీసుకోవాలండి. 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు పుల్లటి పెరుగు తీసుకోకండి, బాగా ఫ్రెష్గా ఉండే పెరుగే తీసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కప్పుతో అయితే మనము పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. మీరు ఇందులో కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. మీకు ఏది నచ్చితే వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా సరి చేసుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఉంచుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టారనుకోండి, బాగా మెత్తగా అయిపోతుందండి రవ్వ సేమియా కూడా. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాల్సి వస్తుందండి. కాస్త గట్టిగా ఉంటుంది కదా నానిన తర్వాత, కాబట్టి మరొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మీరు కావాలంటే 1/2 కప్పు పెరుగు 1.5 కప్పు వాటర్ వేసుకుని కూడా ముందే కూడా కలిపి ఉంచుకోవచ్చండి. మీరు కప్పు ప్రకారం తీసుకున్నారంటే కొలతలంతా కూడా చక్కగా ఇలాగొస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యి వేసి చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి. ఇప్పుడు స్పూన్తో కొద్దిగా ఈ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. మీరు ఇలా పొంగనాల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే కూడా మీరు మామూలు దోస తవా మీద కూడా అట్టులాగా కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. పొంగనాల్లాగా వేసుకోవచ్చు, అలాగే అట్టులాగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయ్యింది. పిల్లలు అస్సలు వెజిటేబుల్స్ తిన్నారు కదండి, అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి ఇచ్చారంటే. మీరు చూడండి, మంచి కలర్ వచ్చింది. మిగతా అన్నీ కూడా ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోయాయి. దీనికి అసలు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, అలాగే తినేసేయచ్చు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, చాలా కమ్మగా చాలా రుచికరంగా ఉంటుందండి. సైడ్ డిష్తో కూడా అస్సలు పని ఉండదు. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కువ వాటర్ పోసారనుకోండి లోపలంతా కూడా కాస్త జిగురుగా ఉంటుందండి. కాబట్టి నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకున్నారంటే చాలా చక్కగా వస్తుందండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. నేను కట్ చేసి చూపిస్తా. చూడండి, లోపలంతా కూడా ఎంత చక్కగా కుక్ అయిందో రవ్వ సేమియా అంతా కూడా. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో సేమియా అలాగే రవ్వ కూడా చాలా చక్కగా కుక్ అవుతుందండి. వాటర్ ఎక్కువ వేయకండి. నేను చెప్పిన ప్రకారం వాటర్ అనేది వేసుకున్నారంటే ఇలాగ వస్తుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీనికి సైడ్ డిష్గా పెరుగుతో కూడా తీసుకోవచ్చండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదండి, కొత్త రకం స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.